హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తవా పైనాపిల్ టిక్కా రెసిపీ. ఈ వర్షాకాలంలో వేడివేడిగా కబాబ్ ఇంకా టిక్కా చేసుకుని తింటే ఎంత బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. పైనాపిల్ మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఇవి బౌల్ వేసుకుందాం. కారం, జీరా పౌడర్, చాట్ మసాలా, అలానే పెప్పర్, బ్లాక్ సాల్ట్, సాల్ట్, లెమన్ జ్యూస్, బటర్. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపేసుకుని మనం 10 minutes మనం పక్కన పెట్టుకుందాం. 10 minutes అయిపోయింది. ఇప్పుడు మనం స్టిక్స్ తీసుకుని దీన్ని ఇలా పెట్టుకుందాం. ఇలానే మిగతాయి కూడా అన్నీ మనం పెట్టేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం గ్యాస్ మీద తవా పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుందాం. ఒక స్పూన్ బటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి పెట్టుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైనాపిల్ని ఇప్పుడు పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తిప్పుతా ఫ్రై చేసుకోవాలి. పిల్లల కోసం మనం ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు లైట్గా మనం పైన బటర్ వేసుకుందాం. బటర్ వేసిన తర్వాత దీన్ని ఒక్కొక్కటి టర్న్ చేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి తవా పైనాపిల్ టిక్కా రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మొదటిసారిగా మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్త కోడళ్ళు.